హాయ్ ఫ్రెండ్స్, హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మరొక విషయాన్ని కూడా తెలియపరచడానికి ఇష్టపడుతున్నాను. అంబేద్కర్ గారు కూడా బైబిల్ ద్వారా రాయడానికి కారణము బైబిల్ అంటే ఆయనకి ఇష్టము. అదేవిధంగా గ్రంథం ఉంది, రూతు గ్రంథం అనేది, దానికి ప్రిఫేస్ రాసింది కూడా ఆయనే. ఎందుకని ఆయన బౌద్ధ మతాన్ని తీసుకున్నారంటే ఉన్న సంక్లిష్టమైన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని రియల్ క్రిస్టియన్లను ఏది ఏమైనప్పటికీ కూడా ఆయన రాసిన రాజ్యాంగం మనం బతుకుతున్నాము. మన బ్రతుకు ఎల్లకాలం ఇలాగే ఉంటుంది, మార్పు మాత్రం చెందదు. దేవుని రాకడ అతి త్వరలో రాబోతుంది. అంతవరకు ఎన్ని మార్పులు జరిగినా సరే ఉన్నవాడు ఉన్నట్లుగానే ఉంటాడు, లేనివాడు లేనట్లుగానే ఉంటాడు. కాబట్టి మనం సిద్ధపడాలి ఒకరినొకరు ప్రేమించుకునే స్థితిని. మనం బైబిల్ అనుసరిస్తున్నాం కాబట్టి తోటి వారిని ప్రేమించే స్థితి మనకు ఉండాలి. వారు ఏ వారైనా సరే, క్రీస్తు ప్రభువుని ఒక్కసారి మనం చూస్తే అతను క్రైస్తవుడు కాదు, బుద్ధుడు కాదు, ఇస్లాం కాదు, ఎవరు కాదని స్వతంత్రుడు. ఆయన పెట్టింది మతం కాదు, మార్గాన్ని చూపించాడు. సేవకులమైన మనము ఆ మార్గంలో నడిపిస్తూ ముందుకు సాగిపోవాలి, కానీ వెనక్కి తిరిగి చూసుకునే పరిస్థితి మనకు ఉండకూడదని ఈ స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మనము చేయవలసిన కర్తవ్యం ఏంటంటే సమతా మానవత్వాలు తీసుకొని ముందుకు సాగుదాం. ప్రభునామములో మనందరూ దీవించబడుగాక. ఈ భారతదేశమా సృష్టిని పూజించుట తగునా, నా భారతదేశమా సృష్టికర్తనే మరచి, భారతదేశమా సృష్టిని పూజించుట తగునా, నా భారతదేశమా ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. ఈ లోకమును సృష్టించిన యేసే భారతదేశమా నిన్ను రక్షించుటకు ప్రాణం పెట్టెను భారతదేశమా. భారతదేశమా సుచేరుమా, నూతన సృష్టిగా మార్చబడినవు భారతదేశమా. భారతదేశమా సుచేరుమా, నూతన సృష్టిగా మార్చబడినవు భారతదేశమా. భారతదేశమా నా భారతదేశమా, నా ప్రియ యేసునికి నీవు సొంతం కావాలి. భారతదేశమా నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, భారతదేశమా యేసుకే, భారతదేశమా యేసుకే, నా భారతదేశమా యేసుకే. చేసుకుంటూ ప్రభునామాన్ని మహిమపరుచుకుందాము. మన మధ్యన దైవజనులు జయరాజ్ అన్న గారు ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ప్రభు పేరిట మనం చేస్తున్నాను. పేరుగాంచినటువంటి గాంధీజీకి దొరికినటువంటి స్నేహితుడిచ్చినటువంటి బైబిల్ ద్వారా నీవు ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించు అనే మాట తనని హత్తుకుని పొందాలి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా మనస్సుపడాలి. పరిశుద్ధాత్మ అనే సహవాసము సన్నిధి కాపుదల మరి మనకు సేవకులమైన మనకును, మన దేశాన్ని పరిపాలిస్తున్న అధికారులకును, సైనిక బృందానికి ప్రతి ఒక్కరూ కూడా సదాకాలము తోడుగా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అధినాయక జయ హే భారత భాగ్యమిద పంజాబ్ సింధు గుజరాత మరాఠ భారత ఉచ్చలవంగ ఇంద్ర హిమాచల యమునా గంగ बुच्चल जगदीश मंग सबज में जाए सबज आशीष माहे जाहे सबज गाता
जनगण मन भायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय हे जय जय हे సహకరించిన సేవకులకు మరి యవనస్తులకు ప్రతి ఒక్కరికి క్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అందరికీ విష్ యూ ఏ వెరీ 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 హ్యాపీ ఇండిపెండెన్స్ డే.